ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకో ఏదో సందర్భోచితంగా ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కాదది గొడ్డలి పార్టీ అని చెప్పేసి దానిపైన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గొడ్డలి పార్టీ అనగానే చిన్న కుర్రవాడి నుంచి పై స్థాయి దాకా ఎవరైనా సరే గొడ్డలి పార్టీ అనగానే జగన్ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అనే బండ గుర్తుగా పడిపోయింది. ఇప్పటికీ అదే నానుతూ వస్తున్నది. దానికి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అసలు దాన్ని ఖండించాల్సింది పోయి ప్రమోట్ చేసుకున్న వైనం, అంటే గొడ్డలి అనే దాన్ని ప్రమోట్ చేసుకున్న వైనం లాగానే కనిపించింది. కానీ ప్రస్తుతం కూడా మాది నిజంగా గొడ్డలి పార్టీ అని ఒప్పుకునే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారా అంటే నిజంగానే మాది గొడ్డలి పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా ఒప్పుకుంటున్న పరిస్థితులు దాపురించిన వైనం. ఇటీవలి కాలంలో అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎన్డీఎస్ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విజయోత్సవ కార్యక్రమాన్ని ఒకవైపు ఎన్డీఏ పక్షాలు నిర్వహిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ మాత్రం వెన్నుపోటు అనే పేరుతోటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వెన్నుపోటు ప్రభుత్వము అని చెప్పేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని చెప్పేసి కార్యక్రమాలను కొన్నింటిని నిర్వహించింది. అదే తరుణంలో నిర్వహించింది. ఈ సందర్భంగా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని అయితే ఆయన నిజం ఒప్పుకున్నారు. మాది నిజంగా గొడ్డలి పార్టీ, మా జగన్ చేతిలో గొడ్డలి ఉంది అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అది ఎక్కడ ఒప్పుకున్నాడు అంటే ఆయనే అధికారం కోల్పోయిన తర్వాత చాలా అంటే ఇప్పటికీ ఒక హైదరాబాదులోనే నివాసం ఉంటున్న పరిస్థితి అయితే మనకు తెలుసు. ఎప్పుడో ఒకసారి అంటే నియోజకవర్గాన్ని గాలి కొదిలేసి తాను హైదరాబాదులో ఉంటున్న పరిస్థితి. ఈ హైదరాబాదులో ఉంటున్న పరిస్థితులలో కేవలం కేసుల కోసం లేకపోతే ఏదో కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళడం రావడం జరుగుతుంది. మరి నా కార్యకర్తలు ఏమయ్యారు? మరి పార్టీ కార్యకర్తలను చూసుకోవాల్సిన బాధ్యత ఆయన ఒక మంత్రిగా వ్యవహరించాడు. అక్కడ ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్ఆర్సీపీ క్యాడర్ను కూడా పక్కన పెట్టేసి ఆయన హైదరాబాద్లో ఉంటున్న పరిస్థితి. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ రూపొందించిన కార్యక్రమం అయితే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుడివాడకు చేరుకున్న కొడాలి నాని ఆయన ఎన్నికల్లో పరాజయం తర్వాత వచ్చిన కొడాలి నాని అసలు చాలా రోజులు హైదరాబాద్ కేంద్రంగానే ఉంటున్న కొడాలి నాని సడన్గా వచ్చిండు. అయితే అడపాదడప మాత్రం కోర్టు కేసుల కోసం అటు ఇటు వచ్చినా కూడా ఆ తంతు ముంచుకొని వెళ్ళడం తప్ప ఎప్పుడు కూడా అక్కడ ఈ కార్యక్రమాలలో పాల్గొన్నది చాలా అరుదు, కార్యకర్తలను కలుసుకున్నది కూడా చాలా అరుదు. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొన్న నాని మాత్రం ఒక వింత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి జగన్ కంటే వైఎస్ జగన్ కంటే పురుష పదజాలంతో ఎవరైనా మాట్లాడతారు అనంటే అది కొడాలి నాని మాత్రమే. రాజకీయ ప్రత్యర్థులపై పరుషమైన పదజాలం వాడే విషయంలో నానిని మించిన వారెవరైతే లేరని చెప్పొచ్చు. అయితే ఈయనకు రాజకీయం ఎక్కడ అబ్బింది? టీడీపీలోనే ఓనమాలు నేర్చుకున్న ఆ రాజకీయాలు మొదలుపెట్టిన నాని ఆ తర్వాత పార్టీని విడిచిపెట్టి వైసీపీలో చేరిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడును టీడీపీ నాయకులను ఆరిపోసుకోవడం, లోకేష్ పైన విమర్శలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిన సంగతి అయితే ఆంధ్ర ప్రజలకైతే అందరికీ తెలిసిన విషయమే. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగానంటే చాలా తమ అంటే కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు మనం చూసినాం. స్వయంగా అసెంబ్లీలోనే కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు, వాళ్ళపైన విమర్శలు చేసిన సందర్భాలు. ఇక మేమే అవసరమైతే డి అంటే డి అనే విధంగా ఎంతటి పరుష పదజాలంతో వ్యవహరించిన తీరైతే
ఆ వ్యవహరించారు కాబట్టే ఇప్పుడు ఎక్కడున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ తరహా అంటే అలాంటి తరహా వైఖరికి మరింత పదును పెట్టిన నాని తన పార్టీ అసలు విపక్షంలోకి అంటే చేరింది అనేది కూడా ఆయనకు తెలియకుండానే ఆ జోరును మాత్రం తగ్గించకుండానే కొనసాగిస్తున్నాడు. అయితే మరి గుడివాడకు వచ్చిన మరి నాని ఆ ర్యాలీలో పాల్పంచుకోవడం ఎప్పట్లాగానే ఇక చంద్రబాబు లోకేష్ల పైన ఆయన తనదైన శైలిలో విమర్శించిన సంగతి తెలుసు. అయితే 2024లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, లోకేష్ ఇచ్చిన హామీలు అమలు కాలేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిండు, వాళ్ళు ఆ విద్యలో ఆరితేరిపోయిళ్ళు అంటూ పలు వ్యాఖ్యానాలు చేసింది. మరి వైసీపీకి గొడ్డలి పార్టీ అని చంద్రబాబు పేరు పెట్టడం జరిగింది. ఆ గొడ్డలి పార్టీ అని పేరు పెట్టిన చంద్రబాబు లోకేష్లపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. టీడీపీనే పచ్చగొడ్డలి అని కూడా ఆరోపించిండు. అంతేకాదు అసలు ఆ గొడ్డలి పార్టీకి సరికొత్త భాష్యం కూడా చెప్పడం జరిగింది. శివుడు, దుర్గాదేవి, వినాయకుడు ఇలా దేవుళ్ళ చేతిలో గొడ్డలి ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యానం చేసిండు. అంటే శివుని చేతిలో త్రిశూలం ఉంటుంది, దుర్గాదేవి చేతిలో గొడ్డలి ఉండదు, మరి వినాయకుని చేతిలో గొడ్డలి ఉంటుందా? అంటే ఆయన మరి ఆ దేవుళ్ళను దర్శించుకున్నాడా లేదా అనేది కూడా ఇక్కడ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అయితే ఆ గొడ్డలిని పాపాత్ములను శిక్షించేందుకే వాడతారని నాని కూడా అక్కడ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మరి జగన్ చేతిలో ప్రజలే గొడ్డలి పెట్టారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఆ గొడ్డలి అంశము ఇంకా తెగకుండా జగన్ చేతిలోనే గొడ్డలి పెట్టారు ప్రజలు అని చెప్పేసి ఒప్పుకున్నాడా? అంటే మాది గొడ్డలి పార్టీ అని స్వయంగా ఒప్పుకున్నాడు. 2029 ఎన్నికల్లో కూడా ఆ గొడ్డలి పార్టీతోటే, ఆ గొడ్డలి పేరుతోటే మేము ఎన్నికల్లోకి దిగుతామనేది కూడా బాహాటంగా ప్రకటించే సంగతి మనకు తెలుసు. అయితే జగన్ చేతిలోని గొడ్డలను చూసి టీడీపీ భయపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మరి గొడ్డలి చూస్తే ఎవరైనా భయపడతారు కదా. ఆ గొడ్డలి రాజకీయాలు ఎవరికి తెలుసు? మరి చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టడం జరిగింది ఆ గొడ్డలి అని అంటే వాళ్ళు గొడ్డళ్లతో ఒక ఫ్యాక్షన్ వ్యవహారం నడిపారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వాళ్లను కొంతమందిని వాళ్ళ నాయకులనే వాళ్ళు హతమార్చుకున్నారు కాబట్టి అందుకే ఆ పార్టీని గొడ్డలి పార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. మరి ప్రస్తుతం నాని వ్యాఖ్యలతోటి, కొడాలి నాని వ్యాఖ్యలతోటి నిజంగా ఆ గొడ్డలిని వాళ్ళు ఓనప్ చేసుకున్నట్టుగా మనకు దీన్ని బట్టి చూస్తే ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారానే మనం దీన్ని బట్టి చెప్పవచ్చు. ఎందుకనంటే టీడీపీ భయపడుతుంది జగన్ చేతిలో గొడ్డలి ఉందని అని చెప్పేసి అన్నాడంటేనే వాళ్ళు గొడ్డలిని ఎంత ఓనప్ చేసుకున్నారో మనం దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు.